బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్ బండ్ వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. నేతల ఇంటి వద్ద ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు బయటకు రాకుండా పోలీసులు పూర్తి స్థాయిలో కాపలా కాస్తున్నారు. నిన్న ఎమ్మెల్యేలను అరెస్టు చేసినందుకు నిరసనగా నేడు ట్యాంక్ బండ్పై నిరసనకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నిరసనలో పాల్గొనేందుకు వస్తున్న నేతలందరినీ పోలీసులు వారి ఇళ్ల వద్ద పహారా కాస్తున్నారు. నాయకులు బయటకు వెళ్లకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలను ఇళ్ల వద్దే గృహ నిర్బంధం చేస్తున్నారు. కాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు, మాజీ మంత్రి హరీష్ రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోంపల్లి దండేమూడి ఎన్క్లేవ్లోని కేపీ వివేకానంద ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. కాగా గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కౌశిక్ రెడ్డికి నాంపల్లి కోర్టు అర్ధరాత్రి బెయిల్ మంజూరు చేయగా సాయంత్రం హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా తమపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.